భారత్ మాతాకు జై. అసలు సిద్ధిరామయ్య అనేటోడు వాడు మన కర్ణాటక ముఖ్యమంత్రి, వాడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. వాడు మనిషా వాడేమన్నా ఏమానాలు అవన్నీ? మన భారతదేశానికి యుద్ధం చేసే ఆలోచన లేదు అంటుండు. ఇక ఏమన్నా చెప్పు, అనుకున్నాళ్ళు ఏమో అంటుండు. అసలు వాడు మనిషేనా? వాడు ముఖ్యమంత్రి స్థాయి నుండి ఇట్లా మాట్లాడచ్చా? జనం ఏమనుకుంటారు చెప్పండి? ఆయన అటువంటి మాటలు ఎవడు వింటాడు? వాడు ఫెయిల్ అయింది. కానీ అటువంటి పెద్ద మనిషి అట్లా అనొచ్చునా? ఆలోచన లేదండి. వాడు చూస్తాడు, ఇంకా వారం 10 రోజులు చూస్తాడు ఏం జరిగేది అక్కడ, వాడేం జరిగేది, ఈడేం జరిగేది, వీని తాట కూడా తీస్తారు. మనకి ఇక్కడ రాష్ట్రపతి పాలన చేస్తారు మన కర్ణాటకలో, లేకపోతే సీఎంను మారుతారు. ఆల్రెడీ స్కెచ్ చేసి అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోగానే వాడి పదవి పోతుంది. పదవి పోయి ఇంకో మంచి మనిషి వస్తాడు. ఆయన పేరు నేను చెప్పాను. ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన ముఖ్యమంత్రి ఏమవుతాడు? పువ్వు గుర్తు మీద అవుతాడు. అప్పుడు తాట తీస్తాడు. ఆస్తులు సంపాదించుకొని మందిని మోసం చేసి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి వాడు మాట్లాడే మాటలకి ఇవి. అసలు భారతదేశంలో ఇసొంటోళ్ళు పుట్టుడు మన దౌర్భాగ్యం. మన భారతదేశం ఇసొంటోళ్ళు పుట్టుడు. ఇటువంటి వాళ్ళు పుట్టుతుండే మన భారత మాతకు అవమానం అన్నట్టు. ఇసొంటి విధవలు జనానికి ఏదో ఆశ చూపెట్టి అదాన్ని ఇదాన్ని చూపెట్టి గెలిచి అది తప్పు. అది పథకాలు లేకుండా డబ్బులు పెట్టకుండా గెలవాలి మీకు దమ్ముంటే. అది బీజేపీతో అవుతుంది. మీకు ఎవరు ఏ రాష్ట్రం ఎవరితో కాదు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా దాని పని కూడా అయిపోతుంది. అది ఇంకా దానికి ఇంకా 6 నెలల టైం ఉంది. దానికి శిక్ష తప్పది. కర్మను ఎవరు తప్పించుకోవడని చాలా వేదాలలో చెప్తారు. వీళ్ళు కర్మను తప్పించుకోరు. లాస్ట్కు జైలు పోతారు. వీళ్ళు ఆస్తులని గవర్నమెంట్కి అవుతుంది, బీదలకు వస్తారు. ఇప్పుడు వాళ్ళని పంచుతారు కదా, నువ్వు చూస్తున్నావు కదా, అదే విధంగా జరుగుతుంది. ఒక సీఎం హోదా నుండి వీళ్ళు ఆదేమో కుక్క లెక్క అది పడుతుంది అక్కడ వెస్ట్ బెంగాల్లో. వీడో ఇక్కడ కూర్చుని పెరుగుతుంది. వీళ్ళకి ఏం పని లేదు, కొడుకులకు డబ్బులు లేవు అని పథకాలు ఇచ్చారు, లంచాలు తిన్నారు. ఆ జీవితం మొత్తం అది వాళ్ళకు సరిపోయేంత ఆస్తులు సంపాదించుకోరు. లాస్ట్ వచ్చినప్పుడు కూడా ఇది మనం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు ఎట్లా పోయినా అట్లే పోతాయి. అందరు అదేం తినిపోయిందా? దాని ఆస్తులు మొత్తం ఎక్కడో అక్కడ మర్చుకొని దున్నుకున్నారు, అయిపోయింది. అదే విధంగా అవుతుంది వీళ్ళకు. భారత్ మాతాకు జై, గోమాతాకు జై.